హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో ఎటువంటి హడావిడి లేకుండా వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి చేసే కొన్ని ప్రసాదం రెసిపీస్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ముందుగా బెల్లం పొంగలి. ఈ పొంగల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా 1 గ్లాస్ వరకు రైస్ని తీసుకోండి. ఇందులోకి 2 టీ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పును తీసుకోండి. ఈ రెండింటిని బాగా వాష్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రైస్ ఏ గ్లాస్తో తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 1 గ్లాస్ వరకు పచ్చి పాలని, చిక్కటి పాలని తీసుకోండి. అదే గ్లాస్ తోటి 4 గ్లాసుల వరకు వాటర్ని తీసుకోండి. మొత్తం ఇక్కడ నేను 1 గ్లాస్ రైస్కి 5 గ్లాసుల వరకు వాటర్ అనేది తీసుకున్నాను. అందులో 4 గ్లాసుల వాటర్, 1 గ్లాస్ వరకు పాలు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దీన్ని పొయ్యి మీద పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పొంగు వచ్చేంత వరకు పెట్టుకోవాలి. పొంగు వచ్చిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అన్నం మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. నేను ఇక్కడ సోనా మసూరి రైస్ తీసుకున్నానండి. ఈ రైస్ అనేది త్వరగానే కుక్ అవుతుంది. ఈ విధంగా అన్నం బాగా దగ్గర పడిన తర్వాత కొంచెం మెతుకులుగా లేకుండా ఉండటం కోసం అన్నాన్ని ఈ విధంగా మెదుపుకోండి. మరీ పూర్తిగా మెదపద్దండి. బెల్లం పొంగల్ అనేది కొంచెం మెతుగ్గా ఉంటేనే బాగుంటుంది. మరీ మెత్తగా కాకుండా, మరీ మెతుగ్గా కాకుండా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1.25 గ్లాసు వరకు బెల్లాన్ని వేసుకోండి. మీరు తీపి కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే 2 గ్లాసుల వరకు బెల్లాన్ని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు తరిగిన బెల్లం వేసుకున్నాం కాబట్టి త్వరగానే మెల్ట్ అవుతుందండి. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని వేసుకోండి. పొంగలి మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నేతిలో వేయించిన బాదం పప్పు, జీడిపప్పు, యాలకుల్ని వేసుకోండి. మీరు కావాలనుకుంటే ఎండు కొబ్బరిని కూడా వేసుకోవచ్చు. మొత్తాన్ని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో 1-2 నిమిషాల పాటు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, చాలా ఈజీగా బెల్లం పొంగల్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది చల్లారిన తర్వాత కూడా ఇలాగే ఉంటుందండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ రెసిపీ వచ్చేసరికి మనకి శనగల ప్రసాదం. ఈ ప్రసాదాన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం 1 కప్పు వరకు శనగల్ని నీట్గా వాష్ చేసుకొని నైట్ అంతా నానబెట్టి తీసుకోండి. నైట్ అంతా నానబెట్టిన శనగల్ని మార్నింగ్ ఇంకొకసారి వాష్ చేసుకొని కుక్కర్లోకి తీసుకోండి. ఇలా నానబెట్టిన శనగల్లో 1 గుప్పెడి శనగల్ని పక్కన పెట్టుకోండి. ముత్తైదువులకి వాయినాల్లో ఇవ్వచ్చు. ఇప్పుడు ఇందులోకి 1/2 గ్లాస్ వరకు వాటర్ని పోసుకోండి. 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ను వేసుకోండి. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని గ్యాస్ మీద పెట్టుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 3-4 విజిల్స్ రానివ్వండి. మీరు నైట్ అంతా నానబెట్టుకున్నట్లయితే 4 విజిల్స్లో శనగలు అనేవి ఉడికిపోతాయి. మీరు తక్కువ టైం నానబెట్టుకున్నట్లయితే ఇంకొంచెం ఎక్కువ విజిల్స్ రానివ్వండి. మనకి పూర్తిగా ఆవిరిపోయిన తర్వాత శనగలు అయితే ఈ విధంగా కుక్ అవుతాయి. ఇప్పుడు వీటిని ఒక జల్లి గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ని పెట్టుకోండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. దీనికి ఆయిల్ అనేది చాలా తక్కువ పడుతుందండి. 1 టేబుల్ స్పూన్ అనేది సరిపోతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి పోపు దినుసులను వేసుకోండి. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పును వేసుకోండి. ఇవి వేగిన తర్వాత ఇందులోకి ఎండుమిరపకాయలని తుంచి వేసుకోండి. కొంచెం కరివేపాకును కూడా వేసుకొని తాలింపుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత ఇందులోకి మనం ఉడకపెట్టుకున్న శనగల్ని వేసుకోండి. ఒక 2 నిమిషాల పాటు ఈ తాలింపు ఫ్లేవర్ శనగలకు పట్టే విధంగా ఫ్రై చేసుకోండి. మీరు కావాలనుకుంటే ఈ తాలింపులో పచ్చిమిర్చిని, ఎండు కొబ్బరిని కూడా వేసుకోవచ్చు. అంతేనండి, మనకి శనగల ప్రసాదం అనేది రెడీ అయ్యింది. మనం ఆల్రెడీ ఉడకబెట్టినప్పుడు ఉప్పు వేసాం కాబట్టి ఇప్పుడు ఉప్పు వేయాల్సిన అవసరం లేదు. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రసాదం రెసిపీ వచ్చేసరికి దద్దోజనం. ఈ దద్దోజనం ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు వరకు ఉడికించిన రైస్ని తీసుకోండి. అదే కప్పుతోటి 1/2 కప్పు వరకు పెరుగుని తీసుకోండి. అదే కప్పుతోటి 1/2 కప్పు వరకు కాచి చల్లార్చిన పాలను తీసుకోండి. మీరు వేడి అన్నం తీసుకున్నట్లయితే పాలని 1/2 కప్పు వరకు తీసుకోండి. ఎందుకంటే అన్నం పాలని పీల్ చేసుకుంటుంది. చల్లన్నం తీసుకున్నట్లయితే మాత్రం
పావు కప్పు వరకు పాలు తీసుకుంటే సరిపోతుంది. ఇది మొత్తం బాగా కలిసిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి తాలింపు దినుసులను వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన అల్లాన్ని 1/2 టీ స్పూన్ వరకు వేసుకోండి. ఎండుమిర్చిని ఈ విధంగా తుంచి వేసుకోండి. ఈ తాలింపు అనేదే మనకు దద్దోజనానికి మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి. ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని తాలింపుని బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తాలింపుని దద్దోజనంలోకి యాడ్ చేసుకోండి. మీరు వేడన్నం తీసుకున్నట్లయితే ఇదంతా బాగా పీల్చేసుకుంటుందండి. చల్లన్నంతో ప్రిపేర్ చేసుకున్నట్లయితే కరెక్ట్ క్వాంటిటీ తీసుకుంటే సరిపోతుంది పాలు అనేది. ఇలా మొత్తం కలిసేటట్టు మిక్స్ చేసుకోండి. చూసారు కదా, దద్దోజనం అనేది ప్రిపేర్ అయ్యింది. చాలా బాగుంటుందండి టేస్ట్. ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ ప్రసాదం రెసిపీ వచ్చేసరికి వడలు. వడలను ప్రిపేర్ చేసుకోవడం కోసం 1 కప్పు మినపగుళ్ళను 4 గంటల పాటు కడిగి నానబెట్టి తీసుకోండి. 4 గంటల తర్వాత వీటిని వాష్ చేసి వాటర్ లేకుండా మిక్సీ గిన్నెలోకి తీసుకోండి. ఇలా మిక్సీలోకి తీసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ని యాడ్ చేసుకోకూడదండి. వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు 1 లేదా 2 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీలో మనం గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ని ఒకేసారి యాడ్ చేసుకోకూడదండి. కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకున్నట్లయితే మీకు ఈ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా పిండి ఉందా లేదా అనేది ఎలా తెలుస్తుందండి? ఒక బౌల్లోకి వాటర్ని తీసుకొని కొంచెం పిండిని తీసుకొని ఈ విధంగా డ్రాప్ చేశారంటే పిండి అనేది పైకి తేలుతుంది. ఇలా తేలినట్లయితే మీకు వడలు పైన క్రిస్పీగా లోపల స్పంజీగా ఆయిల్ పీల్చుకోకుండా వస్తాయి. ఇప్పుడు ఈ బ్యాటర్లోకి 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి. 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోండి. సన్నగా తరిగిన అల్లం ముక్కల్ని 1/2 టీ స్పూన్ వరకు వేసుకోండి. మీరు ఇందులోకి సన్నగా తరిగిన పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. నేనైతే ఇక్కడ పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవటం లేదు. మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా బీట్ చేస్తే మనకి ఎయిర్ గ్యాప్స్ అనేవి బాగా ఫామ్ అవుతాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని తీసుకొని ఆయిల్ని హీట్ అవనివ్వండి. వడలు వేసే ముందు ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యి ఉండాలి. వడల్ని వేసే ముందు చేతిని ఈ విధంగా వాటర్లో డిప్ చేసుకొని మీకు కావాల్సినంత పిండి క్వాంటిటీని చేతిలోకి తీసుకొని ఆయిల్లోకి వదలడమే. చూసారు కదా, మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో తీసుకొని ఈ విధంగా వేడివేడి నూనెలోకి వేసుకోవాలి. ఆయిల్కి సరిపడా వడల్ని బాండీలోకి వేసుకోండి. మరీ బాండీ నిండుగా వేయకుండా ఫ్రై చేసుకోవడానికి గ్యాప్ ఉండేటట్టుగా మనం వడల్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వడలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా వడలు గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత ఆయిల్ నుంచి బయటికి తీసి ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన బ్యాటర్ని కూడా వడల్లాగా వేసుకోవడమే. చూసారు కదా, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పైన క్రిస్పీగా లోపల స్పంజీగా చాలా బాగుంటాయండి. చూడండి, ఆయిల్ అయితే అస్సలు పీల్చుకోవు. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రసాదం రెసిపీ రవ్వ కేసరి. రవ్వ కేసరిని చాలా క్విక్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2-3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి వేడెక్కిన తర్వాత ఇందులోకి బాదం పప్పు, జీడిపప్పుల్ని సన్నగా తరిగి వేసుకోండి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఇంకొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని 1 కప్పు వరకు బొంబాయి రవ్వని తీసుకోండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని బొంబాయి రవ్వని మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక పక్క రవ్వ ఫ్రై చేసుకుంటూనే ఇంకొక పక్కన ఒక ప్యాన్ పెట్టుకొని 1 కప్పు రవ్వకి 3 కప్పుల వరకు వాటర్ని తీసుకోండి. మనం ఈ రవ్వ ఫ్రై చేసేలోపు ఆ వాటర్ అనేది బాయిల్ అవ్వాలి. కంటిన్యూస్గా రవ్వని ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉన్నారంటే రవ్వ ఈవెన్గా ఫ్రై అయ్యి మంచి అరోమా అనేది వస్తుంది. ఇప్పుడు ఆ వాటర్లోకి 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని వేసుకోండి. చిటికెడంతా ఆరెంజ్ ఫుడ్ కలర్ని వేసుకోండి. ఫుడ్ కలర్ వేసుకోవటం అనేది పూర్తిగా ఆప్షనల్ అండి.
మీకు కావాలనిపిస్తే వేసుకోవచ్చు, లేకపోతే ప్లెయిన్గా కూడా మనం ఈ కేసరిని ప్రిపేర్ చేసుకోవచ్చు. వాటర్ ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వాటర్ని రవ్వలోకి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఉండలు కట్టకుండా మిక్స్ చేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ ఉన్నారంటే ఈ మిశ్రమం అనేది బాగా దగ్గరికి పడుతుంది. ఇలా దగ్గర పడిన తర్వాత మూత పెట్టుకొని 1-2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఇది మొత్తాన్ని బాగా కలపండి. చూసారు కదా, రవ్వ అనేది బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి 1.5 కప్పు వరకు పంచదారని వేసుకోండి. మీరు స్వీట్ కొంచెం తక్కువ తినే వాళ్ళైతే 1.25 కప్పు వరకు పంచదారని వేసుకోవచ్చు. 1.5 కప్పు పంచదార అనేది ఎగ్జాక్ట్గా సరిపోతుంది. పంచదార బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా నెయ్యిని యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. ఈ మిశ్రమం దగ్గర పడేంత వరకు కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉండాలి. మధ్య మధ్యలో 2 నిమిషాలకు ఒకసారి నెయ్యిని యాడ్ చేసుకుంటూనే ఉండాలి. నెయ్యి ఎంత యాడ్ చేసుకుంటే మనకి కేసరి టేస్ట్ అనేది అంత బాగుంటుందండి. దాదాపుగా 1/2 కప్పు వరకు నెయ్యిని ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు. మిశ్రమం ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఇందులోకి ముందుగా మనము ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి. డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత మొత్తాన్ని బాగా కలపండి. మనకి కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపించిన విధంగా రావాలి. నేను చూపించిన విధంగా మీరు కేసరిని ప్రిపేర్ చేసినట్లయితే చల్లారిన తర్వాత కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. గడ్డ కట్టకుండా ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. చూసారు కదా, రవ్వ కేసరిని ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చాలా క్విక్గా కూడా ప్రిపేర్ చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా కూడా పెట్టచ్చు. చూసారు కదా, ఎటువంటి హడావిడి లేకుండా వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి నైవేద్యంగా 5 ప్రసాదం రెసిపీస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను షేర్ చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. మరెన్నో మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.